చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక కోటి రూపాయలు ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా మానవత్వం చూపాలి అని చెప్పి, మానవత్వం చూపుతూ ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతా ఉన్నాం. ఈయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, స్టీల్ ప్లాంట్ గురించి, చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. పైగా మాట్లాడతాడు ప్యాకేజీల గురించి. ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఎవరైనా కూడా యాక్సిడెంట్లుగా చనిపోతే స్టీల్ ప్లాంట్లో ఒక కామన్ ఇన్సూరెన్స్ అనేది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అన్నది పే చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు స్పెషల్గా కొన్ని ఇన్సూరెన్సులు పే చేసుకుంటారు. ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా వాళ్ళకి అరౌండ్ దగ్గర కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రాగా అమౌంట్ వస్తుంది. వాటితో పాటు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అన్నది ఈరోజు 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అదే సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు ప్రధానమంత్రి మోడీ గారు దగ్గర నుంచి ఒక 2 లక్షల రూపాయలు, అంటే 27 lakhs. ఈ 27 lakhsతో పాటు ఈరోజు ఆ గ్రూప్ ఇన్సూరెన్స్లు కానీ, వాళ్ళ ఇన్సూరెన్స్లు కానీ, పిఎఫ్లు కానీ, గ్రాట్యుటీలు కానీ ఇవన్నీ కూడా చూసుకున్నా అరౌండ్ దగ్గర కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రాగా 1.5 దగ్గర 1,70 లక్షల రూపాయల వరకు అమౌంట్ వస్తుంది. ఈరోజు మాట్లాడితే కోటి ఇచ్చే అంటే కోటి ఇచ్చేస్తే మిగతాదేమి ఇవ్వక్కర్లేదా? అరే కోటి కన్నా ఎక్కువ వస్తుంది, మేము ప్యాకేజ్ ప్రకటించాము. దాంతోపాటు మీరు కావలసిన చరిత్ర చూసుకోండి. స్టీల్ ప్లాంట్ చరిత్రలో మనకి ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోతే ఆ ఎంప్లాయీ ఆ రోజు నుంచి ఆయన రిటైర్మెంట్ వరకు వచ్చే జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతాన్ని మొత్తం తీసుకోవటం ఒక ఆప్షను. ఆ జీతం అవసరం లేదు అనుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది ఒక ఆప్షన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే స్టీల్ ప్లాంట్ చరిత్రలో జరుగుతుంది. అంతే తప్పించి 2 ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్కి మినిమం ఏదైతే ఉంటుందో 11 లక్షలు 12 లక్షలు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే వచ్చే అమౌంట్ తప్పించి వాళ్ళకి కూడా తిరిగి కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. అది స్టీల్ ప్లాంట్ దీంట్లోనే లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని గురించి కుమారస్వామి గారితో మాట్లాడి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎవరిదైనా ప్రాణమే, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీదైనా రెగ్యులర్ ఎంప్లాయీదైనా ప్రాణమే. సో వాళ్ళకి కంపల్సరీగా మనం ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈరోజు అత్యంత ప్రమాదకరమైన ప్రమాదం అక్కడ జరిగింది అని చెప్పి ఆ అమౌంట్తో పాటు తిరిగి వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేదానికి గౌరవ కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటుతో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అదే కాక కాంట్రాక్ట్ బేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి మళ్ళీ తిరిగి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డారు. అది కాక ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలుంటే చదువు బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకునే దానికి సిద్ధపడింది. ఎవరైనా చనిపోతే ఆ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వస్తుంది. కానీ ఆ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా క్వార్టర్స్ని యూజ్ చేసుకునే అధికారాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఏదో డబ్బులు ఇచ్చేసాము, చేతులు దులిపేసుకున్నాము, వెళ్ళిపోయామన్నది కాదు. అలా కాకుండా ఈరోజు ఆ కుటుంబం తాలూకా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అన్నది ఈరోజు గవర్నమెంట్ చూసుకుంది. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు ఆ పెంటయ్య గారి గురించి మాట్లాడారు. ఇదంతా కూడా గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేటుపడింది. అన్నింటినీ సరిచేసి మళ్ళీ బ్రాండ్ ఏపీని నేషనల్ మ్యాప్లో పెట్టే బాధ్యత తీసుకున్నాం. అయితే ఆ పార్టీ మారలేదు. ఆ పార్టీ పేరే కొత్తగానే పెట్టింది. మేమందరం అనుకున్నది గొడ్డలి పార్టీ అంటే మీకు ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుంటుంది. మళ్ళీ గుర్తు లేకపోతే మరిచిపోతే మన మీద గొడ్డలు వేటుపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కరి చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాను రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కరి చేతులు ఎత్తాను.
అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ స్టిల్ మీరు కలెక్టివ్ గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. క్యాప్టివ్ మైండ్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్ గా వచ్చాయి. డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం. ఎస్, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇదే. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది? ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి? వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది. దాన్ని కుడించమంటారు? లేదు. మేము ఇంకోటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలుగా ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన నా ఒక నిమిషం నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చిన. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత పెద్ద కరమైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. వీ అండర్స్టాండ్ దట్ కమిట్మెంట్. ఇప్పుడు ఎల్జీ పాలిమర్ ఇష్యూ తీసుకున్నాం. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్ లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే వరకు అది జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎల్జీ మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్ లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. మేమొచ్చి గన్నబాబు గారు, పల్లా గారు, ఎంపీ గారు, మేము పర్సనల్ గా తీసుకుని నేను 2-3 సార్లు కలిసి వాళ్ళు కలిసి ట్రస్ట్ తెప్పించాం. మిగతా కుటుంబాలన్నీ కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారంలోకి వచ్చినా తెప్పించాం. అక్కడ పర్మనెంట్ గా ఒక ఆసుపత్రి కూడా తెరవాలి. దానికి కూడా నిధులు ఉన్నాయి, 50 crores ఉంది. ట్రస్టీస్ ఒక టైం తీసుకుంటే నేను ఎంపీ గారు కూడా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి, హెచ్ఎం గారు కూడా మాట్లాడతారు, అవసరం నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. తప్పనిసరిగా హాస్పిటల్ కూడా తీసుకు. సో కేవలం ఏదో డబ్బులు ఇచ్చేయండి ఇచ్చారు, తర్వాత ఏం మర్చిపోయారు. అలాంటి బ్యాచ్ కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆంధ్రులు, తెలుగోలు. మనం కాకపోతే ఎవరు కాపాడతారండి వాళ్ళని? ఆ బాధ్యత ఇక్కడ ఉందా? మా అందరి పైన ఉంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పైన ఉంది. అందుకే 6 గంటల్లో కుమారస్వామి గారు వచ్చారండి. అది మాకు నచ్చుతుంది. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. వాళ్ళ నాయకులు ఎవరు నచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సిన ఏంటంటే కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలకు చెప్పా. వాళ్ళు ఎవరు నన్నేవాడు? వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పా. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. నేను ఎందుకు అరుస్తున్నా? దగ్గర రా, ఇంపట్లేదు స్వామి దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే చెప్పిన, ఎందుకే మీకు కంగారు, పక్కరండి, అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మా పైన ఉంది, మేము చేస్తాం. ఓకేనా?